గైస్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత గ్రంథం ఏదైనా ఉందంటే అది మన భారత రాజ్యాంగమే. నిజంగా ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి యాస్ ఎ ఇండియన్ సిటిజన్‌గా. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత గ్రంథం అంటే చిన్న మాటలు కాదు. సో భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ఏప్రిల్ 14న జరుపుకుంటారు. అదే విధంగా ఈ ఇయర్ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లయితే హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌కి ఆపోజిట్‌లో ఆయన స్టాచ్యూ ఉంది కదా! అక్కడైతే ఘనంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అన్నమాట ఇది. సో ఇది ట్యాంక్ బండ్కి ఆపోజిట్లో ఉంది. సో అలా సిటీ మొత్తం కవర్ చేస్తూ అలా అలా మొత్తం వెళ్ళామన్నమాట. సో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 ఎవ్రీ ఇయర్ ఎలా జరుపుకుంటారో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ జస్టిస్ రావాలి అని చాలా ఫైట్ చేశారు. ఇకపోతే ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టిందంట. అంటే ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందంట. ఇంకాస్త డీప్గా వెళ్తే రాజ్యాంగాన్ని రాయడానికి మరికొంతమంది కాంట్రిబ్యూషన్ కూడా ఉందని తెలిసింది.